బుటలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం జరిగింది. మున్సిపల్ స్పెషల్ సీఎస్ గా అరవింద్ కుమార్ ని బదిలీ చేశారు. ఇక అరవింద్ కుమార్ విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ. ఇక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం, డిజాస్టర్ డిపార్ట్మెంట్ కు అరవింద్ కుమార్ బదిలీ చేయడం జరిగింది. హెచ్ఎండిఏ సిడిఎంఏ కమిషనర్ గా దాన కిషోర్ కు అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక కళాశాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా బుర్రా వెంకటేశం కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్, ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ గా వాణిప్రసాద్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక ఆర్ఎండ్బి శాఖ ముఖ్య కార్యదర్శిగా కెఎస్ శ్రీనివాసరాజు, జిఏడి కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా, జలమండలి ఎండీగా సుదర్శన్ రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా టీకే శ్రీదేవి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి రమణ, నల్గొండ కలెక్టర్ ఆర్వి కర్ణన్ బదిలీ, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్ గా ఆర్వి కర్ణన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం జరిగింది. మున్సిపల్ స్పెషల్ సీఎస్ గా అరవింద్ కుమార్ ని బదిలీ చేయడం జరిగింది. ఇక అరవింద్ కుమార్ విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం, డిజాస్టర్ డిపార్ట్మెంట్ కు అరవింద్ కుమార్ బదిలీ చేయడం జరిగింది. హెచ్ఎండిఏ సిడిఎంఏ కమిషనర్ గా దాన కిషోర్ కు అదనపు బాధ్యతలు చేపట్టారు. కళాశాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా బుర్రా వెంకటేశం కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్, ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ గా వాణిప్రసాద్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక ఆర్ఎండ్బి శాఖ ముఖ్య కార్యదర్శిగా కెఎస్ శ్రీనివాసరాజు, జిఏడి కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా, జలమండలి ఎండీగా సుదర్శన్ రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా టీకే శ్రీదేవి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ, నల్గొండ కలెక్టర్ ఆర్వి కర్ణన్ బదిలీ చేయడం జరిగింది. ఇక వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్ గా ఆర్వి కర్ణన్ చేయడం జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రియా, ఏదైతే మొన్ననే 6 ఐఏఎస్లను బదిలీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు కొద్దిసేపటి క్రితమే మరో 11 మంది ఐఏఎస్లను వివిధ శాఖలకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే అరవింద్ కుమార్ మీద వేటు పడింది, అరవింద్ కుమార్ ను ఆ శాఖ నుంచి తప్పిస్తూ ఆయన విపత్తుల శాఖ కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఏదైతే ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన అప్పటి నుంచి కూడా బదిలీలపై కాస్త దృష్టి పెట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే సహజంగానే కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు బదిలీలు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. అటు పోలీస్ శాఖలో ల్యాండ్ ఆర్డర్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా పాలనా పరంగా ఐఏఎస్ల బదిలీ కావచ్చు, ఇది సహజంగా జరిగే ప్రక్రియనే. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు తన అనుకూలంగా పనిచేసే అధికారులను దగ్గర పెట్టుకుంటుంది. అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని ప్రజల్లోకి తీసుకుపోయే అధికారులను పాలనా రంగంలో తనకు దగ్గరగా పెట్టుకోవడం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఉన్న ఒక స్వేచ్ఛ. సో దానికి అనుగుణంగానే ఈ బదిలీల ప్రక్రియ జరిగింది. అయితే ఇక్కడ అరవింద్ కుమార్ మీద వేటు పడడం, ఆయనని విపత్తుల కార్యనిర్వహణ శాఖ కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక జిఏజీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించి అక్కడ రాహుల్ బొజ్జాను నియమిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ వర్క్స్ ఎండీని కూడా బదిలీ చేశారు. ఇక్కడ వాటర్ వర్క్స్ ఎండీగా ఇప్పుడు కొత్తగా సుదర్శన్ రెడ్డి బాధ్యతలు తీసుకుంటున్నారు. అలా మొత్తం 11 మంది ఐఏఎస్లను బదిలీ చేయడం జరిగింది. అండ్ వాటిలో చూసుకుంటే కనుక ఆరోగ్యం కుటుంబ సంక్షేమ డైరెక్టర్ గా కర్ణన్ ను నియమించారు. అదేవిధంగా ఇతర శాఖలు ఇంకేవైతే బదిలీ జరిగాయో ఆ బదిలీలకు సంబంధించి కూడా చూసుకుంటే కనుక మనకి విద్యాశాఖ ప్రిన్సిపల్ గా బుర్రా వెంకటేశన్ కు అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నిన్ననే మనం ముఖ్యమంత్రి మాటల్లో చూసాం, ఏదైతే విద్యకు ప్రాధాన్యత ఉండబోతుంది, విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం చాలా
సీరియస్ గా ఉంది అని చెప్పిన మీదటినే బుర్రా వెంకటేశన్ కు విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా అవకాశం బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి కార్యదర్శిగా వాకాటి కరుణకు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా శ్రీదేవిని బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కార్యదర్శిగా దానకిషోర్ని బదిలీ చేయడం జరిగింది. రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా శ్రీనివాసరాజుకు ఇవ్వడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ బదిలీలు అనేవి సర్వసాధారణంగా కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు తమ ప్రభుత్వానికి అనుగుణంగా ఉండే అధికారులను తీసుకోవడం సహజం. గతంలో మనం ఇటీవల చూస్తున్నాం. మొన్ననే అంటే 2 రోజుల క్రితమే 6 IASలను బదిలీ చేయడం జరిగింది. అంతకుముందు 3 కమిషనర్లను, పోలీస్ కమిషనర్లను లా అండ్ ఆర్డర్ కోసం హైదరాబాద్, మనకి సైబరాబాద్, అదేవిధంగా రాచకొండ పరిధిలో కమిషనర్లను కూడా మార్చడం జరిగింది. డీజీపీని మార్చడం జరిగింది. సో ఇవన్నీ కూడా పాలనా పరంగా తీసుకునే చర్యలు కాబట్టి దీని మీద పెద్దగా డిస్కస్ ఉండకపోవచ్చు ప్రియా. అలాగే శ్రీనివాస్, ఇంకా ఈ 11 మందినే కాక ఇంకా ఇతరులను ఎవరినైనా బదిలీ చేసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే పాలనా పరంగా తనకు అనుకూలమైన అధికారులను తీసుకుంటారు. అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉందో మేనిఫెస్టోను 100% ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 100 రోజుల్లో ఏవైతే పథకాలు 6 గ్యారెంటీల పథకాలు అన్ని కూడా తీసుకెళ్లాలంటే సమర్థులైన తనకు అనుకూలంగా ఉన్న అధికారులను పెట్టుకోవడము ముఖ్యమంత్రికి ఉన్న ఒక పవర్ అనుకోవచ్చు. సో దానికి అనుగుణంగానే ఈ బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. మునుముందు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఒకవేళ ఇప్పుడు తీసుకున్న అధికారులు కూడా సమర్థత లేకపోతే కనుక వారిని చేంజ్ చేసి మరొకరిని కూడా ఆ స్థానంలో తీసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రికి సంబంధించి పాలనాపరంగా ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యల్లో భాగంగానే మనం చూడాలి ప్రియా. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో, అధికార పార్టీ ప్రభుత్వంలో మున్ముందు ఇంకా మనం ఏమేం చేంజెస్ చూడబోతున్నాం? ప్రభుత్వం ఎలా మారబోతోంది? ప్రభుత్వం మారేది అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లే ముందు ఒక హామీ ఇచ్చింది. ఏదైతే 6 గ్యారంటీలని 100 రోజుల్లో తీసుకువెళ్తాం అని చెప్పేసి స్పష్టంగా వెళ్ళింది, ప్రజల ముందుకు వెళ్ళింది, ప్రజల నుంచి మ్యాండేటరీ కోరింది, విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మేనిఫెస్టో కూడా విడుదల చేయడం జరిగింది. సో ముందుగా 6 గ్యారంటీలు ఏవైతున్నాయో 6 గ్యారంటీలకు ఇటు మహిళలకు సంబంధించి, పేదలకు సంబంధించి, రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి సో ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలను ప్రజల్లోకి 100 రోజుల్లో ఈ పథకాలన్నీ కూడా అమలు చేయాలి అనుకున్నప్పుడు సాధ్యమైనన్ని అవకాశాలన్నీ కూడా తీసుకుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు నిధులు సమీకరణ చాలా ముఖ్యము. ఎందుకంటే నిన్నటి వరకు మనం చూసాం అసెంబ్లీలో కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మీద కొన్ని ఆరోపణలు, విమర్శలు చేయడం జరిగింది. ఏదైతే విద్యుత్ శాఖకు సంబంధించి 85,000 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా మరొక శాఖకు సంబంధించి కూడా అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో మార్పులు ఉన్నాయి. ఏదైతే రైతు బంధుకు సంబంధించి కావచ్చు, ఇలా అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ప్రాజెక్టులకు సంబంధించి అక్కడ నిధుల దుర్వినియోగం జరిగింది. ఇలా చాలా జరుగుతాయి అనే ఆరోపణలు వచ్చేసి వీటన్నిటిని కూడా ఆ లోపలున్న ఏవైతే ఆరోపణలు ఆరోపణల మీద నిగ్గు తేల్చాలి ఒకటి. ప్లస్ ఏదైతే 6 గ్యారంటీలను తొందరగా 100 రోజుల్లో ప్రజల్లోకి తీసుకువెళ్లి ఆ పథకాలను కూడా అమలు చేయాలి కాబట్టి అందుకు సమర్థమైన అధికారులను ఖచ్చితంగా చూసుకుంటుంది. సో వెళ్లే ముందు 100 రోజుల్లో తమ పాలనా మార్కు చూపించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తన మార్పు పాలన చూపించాలని చెప్పేసి ఒక ఉత్సాహంతో ఉన్నారు. సో ఖచ్చితంగా మార్పులు సహజంగా ఉంటాయి. గతంలో చూసిన దానికంటే ఈసారి భిన్నంగా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ చెప్పింది, ముఖ్యమంత్రి చెప్పారు. సో గత పాలన కంటే తమ పాలన చాలా జనరంజకంగా ఉండబోతుంది, ప్రజల్లో ఉండబోతుంది. ఇది పీపుల్స్ గవర్నమెంట్ అని చెప్పేసి పదే రేవంత్ రెడ్డి చెప్పారు కాబట్టి అందుకు అనుగుణంగానే మార్పులు ఉండబోతున్నాయని మనం అనుకోవచ్చు ప్రియా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.